Hi friends, good morning to everyone. Welcome to the Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 16th December to next week. మొత్తం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి, మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది. ఓకే, సో డే టైం ఫ్రేమ్ లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్మాలర్ టైం ఫ్రేమ్స్ వరకు మొత్తం టోటల్ అనాలిసిస్ చేసుకుందాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే లిక్విడిటీ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఓకే, బ్యాంక్ నిఫ్టీలోని మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసుకుందాం ఈరోజు క్లాస్లోని. అదేవిధంగా మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో మార్కెట్లో లైక్ ఇవి ఈ కాన్సెప్ట్స్ ఇంకా లైక్ మనం ఎలాగైతే అనాలిసిస్ చేస్తున్నాం, మీరు ఎలాగైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, సో చాలా తక్కువ స్టాప్ లాస్తోని బిగ్ రిస్క్ రివార్డ్స్ని మీరు ఎలా క్యాప్చర్ చేయగలరు. అదేవిధంగా ఈక్విటీలో కూడా మీరు లైక్ పొజిషనల్ ట్రేడింగ్స్ ఎలాగైతే తీసుకోవచ్చో పర్ఫెక్ట్ స్టాప్ లాస్తోని. సో టోటల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లో తెలుగులో మీకు దొరికే కోర్స్ ఇది. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అయితే కాదు. సో చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, బ్యాంకింగ్స్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ అండ్ లైక్ ఎఫ్ఐఎస్ డిఎస్ టైప్ ఆఫ్ స్టాప్ లాస్ మనకి లైక్ ఎగ్జాక్ట్ కాకపోయినా లైక్ ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా మనకు బాగా ఐడెంటిఫై అయ్యే కాన్సెప్ట్స్ మాట ఇవి. సో ఈ కాన్సెప్ట్స్ని అయితే మిస్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సుకి డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి నెక్స్ట్ వీక్ వెళ్ళే ముందు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ న్యూస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ని ఇంపాక్ట్ చేసేది, సో అవి చూసుకొని తర్వాత మనం ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ న్యూస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ మనకు చూసుకుంటే ట్యూస్డే గ్రేట్ బ్రిటన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది 12:30కి మన మార్కెట్ టైమింగ్స్లో వస్తుంది. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మనం దీన్ని పెద్ద పట్టించుకోం, బట్ స్టిల్ ఇది కొద్దిగా ఒక పెద్ద కంట్రీదే కదా. సో గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యేది. అట్ ద సేమ్ టైం భయపడాల్సింది ఎక్కడ ఏంటంటే మన మార్కెట్ టైమింగ్స్లో వస్తుంది అనమాట. సో కొద్దిగా అక్కడ అదే లైక్ ఏంటంటే కాషియస్గా ఉండాల్సింది, అంతే. కాషియస్గా ఉండమంతే, పెద్దగా ఇంపాక్ట్ అయ్యేది కాదు. సో అది మాట ఈ ట్యూస్డే 12:30 PM. సో ఆ రోజు కొద్దిగా ఆ టైంలో కొద్దిగా కాషియస్గా ఉండండి. నెక్స్ట్ థర్స్డే మనకి ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్, అట్ ద సేమ్ టైం FOMC ఎకనామిక్ ప్రొజెక్షన్స్, ఫెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇవన్నీ ఒకరోజు వస్తున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా థర్స్డే నైట్, అంటే ఫ్రైడే మార్కెట్లో మనకి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే నేను ఎక్కువగా యాక్చువల్లీ చెప్పాలంటే ఫండమెంటల్ అనేది ఫాలో అవ్వను. ఏ స్టాక్ న్యూస్లు చూడడం కానీ ఏమి చూడను. జస్ట్ ఏంటంటే చార్ట్ మీద ఏదైతే కనిపిస్తుందో చార్ట్లో చూసి నేను రియాక్ట్ అవుతాను తప్ప నేను న్యూస్లోనే ఫాలో అవ్వను. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ టైమింగ్స్లో ఏదైనా ఫండమెంటల్ న్యూస్ వస్తే వాటికి రియాక్ట్ అవుతాను. లైక్ ఏంటంటే మన RBI న్యూస్ ఉంటుంది చూడండి, ఇండియన్ మార్కెట్ది, అది ఒకటి నమ్ముతాను. లైక్ 10 o'clockకి అది ఎప్పుడు వస్తుంటుంది అనమాట మన మార్కెట్ టైమింగ్లో. ఆ టైంలో ట్రేడ్ చేయకుండా పక్కకు ఉంటాను, లైక్ నేను ట్రేడ్ చేయను ఆ టైంలో. ఓకే, RBI న్యూస్లో మళ్ళీ ఏంటంటే ఇలాంటి US మార్కెట్ న్యూస్ ఉంటాయి చూడండి, ఇంపార్టెంట్ న్యూస్, FOMC, మళ్ళీ CPI ఇన్ఫ్లేషన్, WPI ఇన్ఫ్లేషన్. అలాంటి టైంలో ఏంటంటే ట్రేడ్ చేయకుండా ఉన్నాను, జాగ్రత్తగా ఉంటాను. బికాజ్ ఇది భయపడాల్సిన అవసరం లేదంటే, అంటే భయపడాల్సి ఉంటే ఇది మన మార్కెట్ టైమింగ్లో రావట్లేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు థర్స్డే నైట్ మన మార్కెట్ ఆ టైంకి రన్నింగ్ ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పటికప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా. మనం ఏంటంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ బట్టి మనం సెట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడంలో, లేకపోతే ఎంట్రీ వస్తే ట్రేడ్ చేసుకోవడం, లేదంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ టైమింగ్స్లో వచ్చేతే కొద్దిగా డేంజర్ అనమాట. నేను ఒక్కదానికే భయపడుతుంది తప్ప అసలు మిగతా ఫండమెంటల్నెస్ ఏం చూడండి. బికాస్ ఫండమెంటల్ న్యూస్ మనకి వచ్చే టైంకి, మనకి న్యూస్ వచ్చే టైంకి ఆల్రెడీ అది మనకి కుక్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. లైక్ అది ఆ న్యూస్ ఆల్రెడీ మార్కెట్లో ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది ఎప్పుడైనా సరే. అంత ఫాస్ట్గా మనకు రాదు. మనకు రావాలంటే మనం పెద్ద పొజిషన్స్లో ఉండాలి. మనకు ఆ న్యూస్ ఫాస్ట్గా తెలియాలి అంటే మనం రీటైలర్స్, సీదా ట్రేడర్స్. సో మనకెలా తెలుస్తుంది? సో న్యూస్ చూసి మనం ట్రేడ్ తీసుకోవడం అనేది పెద్ద లైక్ దానంత వెరితనం ఇంకేమన్నమాట. అంటే దాన్ని తప్పుపట్టను, బట్ స్టిల్ ఆటోమేటిక్గా మనకి ప్రైజే చెప్పేస్తుంది. మనకి ప్రైజ్ మీకే కనుక
ప్రైస్ యాక్షన్ లైక్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ మీద పట్టుంటే ఆటోమేటిక్గా మీరే చెప్పేయగలరు ఇక్కడ ప్రైస్ ఎలా మూవ్మెంట్ అవుతుంది. అది తెలియకపోతే ఆటోమేటిక్గా మీకు ఎందుకు మూవ్ అయిందో కూడా తెలియదు. సో ప్రైస్ ఫస్ట్ ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చేస్తుంది, ప్రైస్ మూవ్ అయిపోతుంటుంది. సో దాన్ని క్యాచ్ చేసే థియరీ మనకు ఉండాలి. ఓకే, ఆ క్యాలిబర్ మనకు ఉండాలి. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఫండమెంటల్ అనాలిసిస్ని తక్కువ చేసి పడట్లేదు. ఇలాంటి న్యూస్ వాటి మీద బేస్ చేసి ట్రేడ్ చేయడం అనేది నేనైతే నమ్మను. ఓకే, నమ్మే వాళ్ళు నమ్మండి, నాకు తెలియదు అది. అంటే కొంతమందికి అది యాప్ట్ అవ్వచ్చు, మనకి యాప్ట్ కాదు. ఓకే, సో అది మాట. సో లైక్ నెక్స్ట్ వీక్ న్యూస్ చూసుకుంటే అది. సో టెక్నికల్ అనాలిసిస్కి వచ్చాం. టెక్నికల్ అనాలిసిస్ మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి మనం వద్దాం. లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుందాం. మంత్లీలో ఏం చేసుకోవడానికి ఏం లేదు. మంత్లీలో చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక 5 months నుంచి మార్కెట్ ఇక్కడ కన్సాలిడేటెడ్లో ఉండిపోతుంది. ఇది కనుక బ్రేక్అవుట్ అయితే చాలా మంచి ర్యాలీ వస్తుంది అన్నమాట. ఓకే, సో చూద్దాం అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. ఆ బ్రేక్అవుట్ అంటే లైక్ ఈ హై బ్రేక్అవుట్ అయిపోవాలన్నమాట. ఈ హై బ్రేక్అవుట్ అయిపోతే ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది మార్కెట్ అనేది. చూద్దాం. లైక్ చాలా రోజుల నుంచి ఇక్కడ జూన్ నుంచి డిసెంబర్ వరకు మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండిపోయింది అన్నమాట. నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇంకేం లేదు. మార్కెట్ అనేది పుల్ బ్యాక్స్ ఫామ్ చేసింది తప్ప ఎక్కడ ఇండ్యూస్మెంట్ అనేది ఫామ్ చేయలేదు. సో వీక్లీలో కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ క్లూ అనేది లేదు. అంటే క్లూ ఇన్ ద సెన్స్ అక్కడ మార్కెట్ లేదు అన్నమాట. సో డే టైం ఫ్రేమ్ కూడా మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. లైక్ చూసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ హై అంటే హయ్యర్లో ఇది ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ఆర్డర్ బ్లాక్. మార్కెట్ ఇక్కడ చాలా రోజులు సస్టైన్ అయింది. నేను ఎప్పటి నుంచి లో బ్రేక్ అవ్వకుండా ఇక్కడ ఎంట్రీస్ అలా మీకు చెప్పుకుంటూనే వచ్చాను మీకు. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అవ్వలేదు కూడాను. ఫెయిల్ అవ్వకుండా మనకి ప్రజెంట్ ఇప్పుడు టార్గెట్ వేస్తుంది అనమాట. ఈ లాస్ట్ 2 weeks నుంచి మార్కెట్ టార్గెట్ వైపు ట్రావెల్ అవుతుంది. ఓకే, గత 3 months నుంచి మార్కెట్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయింది. అయితే యాక్చువల్ చెప్పాలంటే నేను కూడా ఇక్కడ టచ్ అయిన తర్వాత ఈ టార్గెట్ ఎలా వస్తుందని చూసాను, కాకపోతే కన్సాలిడేట్ అయింది. ఓకే, మనం అనుకున్న ఒకటి మార్కెట్లో ఇంప్లిమెంట్ అవుతుంది కొన్నిసార్లు. బట్ స్టిల్ ఏంటంటే దానికి తగ్గట్టు స్మాలర్ టైం ఫ్రేమ్స్లో రియాక్ట్ అవుతాం మనం. ఓకే, సో ఎలా పడితే అలా డైరెక్ట్గా ఇక్కడ టార్గెట్ వచ్చేయాలనే రూల్ లేదు. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన వెంటనే డైరెక్ట్ టార్గెట్ వచ్చేయాలని లేదు. దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్లో. ఏ టైం ఫ్రేమ్లో కనిపించినట్టు మనకు ఇక్కడ అప్ ట్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడే ఉంది. ఇది ఆర్డర్ బ్లాక్. ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళిపోతుంది అనుకుంటే ఎస్ అప్ ట్రెండ్ వెళ్ళింది. బట్ ఇక్కడ ఇది మీకు రిట్రేస్మెంట్లో కనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్మాల్ టైం ఫ్రేమ్స్లో బిగ్ డౌన్ ట్రెండ్ ఇది. ఓకే, దాని తగ్గట్టు అక్కడ చేసుకోవాలి తప్ప అక్కడ నేను బుల్లిష్లో ఉంటాను అనుకుంటే మీరు అక్కడ ఫెయిల్ అవుతారు. ఓకే, సో దానికి స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది తెలియాలి, లిక్విడిటీ గురించి ఐడియా ఉంటే కానీ మనం ఇలాంటి ట్రేడ్స్ ఎంట్రీస్ తీసుకోలేము. ఓకే ఫైన్. సో మొత్తానికి మార్కెట్ అనేది డే టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి టార్గెట్ వైపు పైన ఇస్తుంది. ఓకే, సో ఈ టార్గెట్ వైపు పైన వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరగాలి. అది ఈ వీక్లో జరుగుతుందా లేదా అనేది కన్ఫామ్ చెప్పలేం. లైక్ అంటే మ్యాక్స్ అయిపోతుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఏం పెద్ద ఏం లేదు. సో ఈ వీక్లోనే జరిగిపోవచ్చు. అట్ ద సేమ్ టైం మన ఫ్రైడే చాలా మార్కెట్లో చాలా పెద్ద లిక్విడిటీ స్వీప్ వచ్చింది. ఆ లిక్విడిటీ స్వీప్ చూస్తే ఆటోమేటిక్గా నేను అనుకుంటున్నాను ఈ హై అనేది ఇంకా బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. ఓకే, బ్రేక్ ఆఫ్ ది నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చే ఆస్కారం ఉన్నది. అప్పుడు హయ్యర్లో అనేది బ్యాంక్ నిఫ్టీలోని ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో అంటే ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగితే హయ్యర్లోని షిఫ్ట్ అవుతుంది. హయ్యర్ హై అనేది కొత్తది ఫామ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. బికాస్ ఇండ్యూస్మెంట్ అనేది తీసుకునేంత వరకు హయ్యర్ హై అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో అది తర్వాత వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మనం. సో అది డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అయితే ఆర్డర్ బ్లాక్ వైపు ప్రయాణిస్తుంది. అట్ ద సేమ్ టైం టార్గెట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం. మ్యాక్సిమం అయిపోతుంది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవ్వకపోతే దానికి తగ్గట్టు వేరే విధంగా ఆలోచిద్దాం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ 15 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్కి వచ్చేద్దాం. 15 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూసుకుంటే ఫ్రైడే ఏం జరిగిందంటే మార్కెట్లో మంచి లిక్విడిటీ స్వీప్ చేసుకొని అప్సైడ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే, మీకు ఫ్రైడే మొన్న థర్స్డే మీకు అనాలిసిస్ చేసినప్పుడు మీకు చెప్పుంటాను. ఓకే, సో థర్స్డే అనాలిసిస్ చేసినప్పుడు ఏం చెప్పానంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హై ఉంది చూడండి, ఈ హై దగ్గర లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసుకుంటూ వస్తే ఓకే
ఈ హై ధర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే డౌన్ సైడ్ వెళ్ళిపోతాం అని చెప్పాం. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఆ లిక్విడిటీ ఏం స్వీప్ చేయకుండా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది. తర్వాత ఏం చేసుకున్నానంటే, మీకు ఎప్పటి నుంచో నా వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, ఈ ఏరియాస్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ కోసం చాలా చూసేవాడిని, ఇక్కడ ఈక్వల్ లోస్. అయితే ఆ రోజు ఏమైందంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఫాలో అవుతుంది కదా, తర్వాత వెంటనే నేను ఇటువైపు చూసిన తర్వాత లైక్ ఆ టైంలో మార్కెట్లో రేగా ఈక్వల్ లోస్ చూశాను. ఈక్వల్ లోస్ మార్కెట్ ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకి వెళ్తుందేమో చూశాను. ఓకే, బట్ ఆ సినారియో కూడా జరగకుండా మార్కెట్ అనేది డ్రాస్టిక్ డౌన్ఫాల్ అయిపోయింది. ఓకే, డౌన్ఫాల్ అయిపోయినా సరే నేను ఏం చేశానంటే 1 hour టైం ఫ్రేమ్ చూసాను అనమాట. 1 hour టైం ఫ్రేమ్స్లో కూడా మనకి ఈక్వల్ లోస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, సేమ్ అదే ఏరియా 1 hour టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అవుతున్నట్టు. ఓకే, ఇండ్యూస్మెంట్ అయినా బట్ స్టిల్ ఏంటంటే థర్డ్ క్యాండిల్లో పైకి వచ్చేసింది. ఓకే, థర్డ్ క్యాండిల్లో పైకి వచ్చేసింది. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ని మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. 1 hour టైం ఫ్రేమ్లో మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరేంటి ఒకసారి 15 అంటారు, 1 hour అంటారంటే అవన్నీ నేను ఇక్కడ చెప్పలేను కదా. నేను మన క్లాస్లో టీచ్ చేసే టెక్నిక్స్ అవన్నీ మీకు ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ నాకేమీ ఉండదు. సో అందుకే మీకు ఎవరికైనా కావాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటేనే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో ఆ ట్రిక్స్ అవన్నీ నేను ఇక్కడ రివీల్ చేయలేను. ఓకే, సో అది మాట. సో మీరు లైక్ 15 minutes అన్నారు, 15 minutes అవ్వలే కదా, ఇదంతా డౌన్ ట్రెండ్ అనుకున్నారు కదా. డౌన్ ట్రెండ్ అనుకున్నప్పుడు డౌన్ ట్రెండ్ బట్ అదేంటంటే దాని ట్రిక్ అదే. లైక్ ఇదేంటంటే ఈ మూవ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఈ మూవ్ని యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎంత మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఎంత దారుణంగా పైకి వెళ్తుందని, పైకి వస్తుందని తెలుసు, బట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంచుకున్నాను. తర్వాత దాన్ని కూడా పటాపంచలు చేస్తూ పైకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ రేపటి ఇదైతే చాలా బిగ్ లిక్విడిటీ స్వీప్ మాట. ఈ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ చేసి పైకి వెళ్ళిపోయింది అలాగా. సో ఈ లోన్ మనం అలా నమ్మచ్చు ఇప్పుడు. ఓకే, ఈ లోన్ అంటే నమ్మచ్చా అంటే చెప్తాను, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మార్కెట్లోని ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉన్నది. ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. రైట్, బాగానే ఉంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవడం కాదు, మెయిన్ ఏంటంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఉంది చూడండి, ఇదే మాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇది. ఓకే, ఈ మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ మంచిగా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోయాను. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, సో రైట్. సో అన్ని విధాలుగా చూసుకుంటే బుల్లిష్గానే ఉన్నది. సో రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే మనకి ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యింది కదా. సో రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే ఒకవేళ మనకి సో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇట్ సైడ్ నుంచి ఇప్పుడు తీసుకుంటే పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ పుల్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, రైట్. అయితే రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ ఈ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసేస్తే బాగుంటుంది అనమాట. 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నట్టున్నది. 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ ఉన్నా సరే నేను అంతగా ఈజీగా తీసుకోను. సో 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాతనే నేను వెళ్తాను అనమాట. ఒకసారి ఉన్నది 5 minutes టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఇంకా ఇంబ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో 50 లైక్ సింపుల్. ఇప్పుడు ఇది ఉంది కదా, 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ మాట ఇది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో అది ఆర్డర్ బ్లాక్. బికాస్ లాస్ట్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ ఇదే అయ్యిందన్నమాట. సో రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ ఇక్కడ టచ్ అయినా నేను ఎంట్రీ తీసుకోను. ఓకే, సో ఎంట్రీ తీసుకోను. నాకు 15 minutes టైం ఫ్రేమ్ లైక్ ఓకే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, ఇదిగోండి ఇది మాట. సో 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ని ఓకే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ బ్రేక్ చేసి ఓకే సింగిల్ క్యాండిల్తో బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. ఓకే, అప్ సైడ్ స్వీప్ క్యాండిల్తో క్లోజ్ అయిపోవడం, ఏదైనా సరే 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయేలోపు సింగిల్ క్యాండిల్తో అప్ సైడ్ క్లోజ్ అవ్వడం. ఐదర్ 1 candle ఆర్ లైక్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ అయినా క్లోజ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగితేనే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ నమ్మచ్చు. సో ఇక్కడ నుంచి టోటల్గా అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టార్గెట్ మనం ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టార్గెట్ అక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ మరీ అంత ఫస్ట్ వెళ్ళిపోకూడదు. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్. డే టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. సో అక్కడ మాట థర్డ్ టార్గెట్ అక్కడ వరకు మనం అలా పెట్టుకోవచ్చు. సో అది లైక్ ఆ ఏరియా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, లైక్ టార్గెట్ అనేది ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, లైక్ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయినా సరే ఈ లో చూడండి 15 minutes టైం ఫ్రేమ్లో. గ్యాప్ డౌన్ ఎక్కడైనా సరే, గ్యాప్ డౌన్ ఎక్కడైనా సరే ఈ 15 minutes టైం ఫ్రేమ్ లో ఇది ఉంది చూడండి,
పైకి ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోవాలన్నమాట. గ్యాప్ డౌన్ ఎక్కడైనా సరే 50 minutes టైం ఫ్రేమ్ లో ఉంది కదా, ఈలో ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. కానీ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అనేది అప్పుడే రాదు. బికాస్ ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట మార్కెట్ అనేది. సో అప్పుడు మీకు కొత్త లోస్ అనేది ఫామ్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయిపోతే మనకు కొత్త లోస్ అనేది ఉండవు. సో ఆటోమేటిక్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని తెలియదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తెలియాలంటే మనకి ఈ లో కొడితే కానీ ఈ హై బ్రేక్ అయితే కానీ మనకు అప్పటి వరకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది తెలియదు అనమాట. అది గ్యాప్ డౌన్ అయితే అప్ సైడ్ అలా పుష్ చేయాలి, అప్ సైడ్ అలా పైకి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనం ఏంటంటే ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నమ్మగలం, అప్పుడు ఆ లిక్విడిటీ స్వీప్ కూడా నమ్మగలం, అప్పుడు టోటల్గా అప్ సైడ్కి వెళ్ళగలం అన్నమాట. లేదంటే వెళ్ళలేం. ఓకే, సో అది ఓకే. డౌన్ సైడ్ సినారియోస్ మాట్లాడేసుకున్నాం. డౌన్ సైడ్ ఇంకా ఏంటంటే ఇంకా అయితే ఒకటి, ఇక్కడ ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి అంటే అంత సినారియో జరగదు అనుకుంటున్నాను. అంత లైక్ ఏంటంటే మరీ డౌన్ సైడ్ వచ్చేది అనుకుంటున్నాను. ఒకవేళ వర్స్ట్ సినారియోస్లో వచ్చేస్తే ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మళ్ళీ బుల్లిష్గా ఉండడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, ఇది లైక్ ఈ ఏరియా దగ్గర నుంచి అక్కడ ఏమైనా ఉన్నదా? ఎస్, 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, ఏదైనా సరే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్గా ఉండడానికి ట్రై చేస్తాం అన్నమాట. అది అంటే వర్స్ట్ సినారియోస్లో చెప్తున్నాను అనమాట అది. రైట్, ఓకే. నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే ఒకవేళ మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వచ్చి ఈ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడే ఉంటాం. సేమ్ ఇందాక చెప్పాను కదా అది. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోయింది అనుకుందాం. రన్ అయిపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది. ఓకే, ఇది ఒక లిక్విడిటీ ఏరియా, ఇది ఒక లిక్విడిటీ ఏరియా అవుతుంది. ఆఫ్కోర్స్ బుల్లిష్ సైడ్ ఉంటాం. బట్ ఏమవుతుందంటే ఇక్కడ డే టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ ఇలా ట్రావెల్ అవ్వచ్చు. ఐదర్ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవచ్చు 15 minutes టైం ఫ్రేమ్లోని. లైక్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి డౌన్ సైడ్ రావచ్చు. డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే మనం ఎక్కడ మన ఈ ఏరియాస్ ఉంటాయి అంటే గ్యాప్ అప్ అయిపోయి పైకి రన్ అయితే మనకి ఈ ఏరియాస్ ఉంటాయి చూడండి. ఈ 15 minutes టైం ఫ్రేమ్ దగ్గర నుంచి మళ్ళీ అంటే టార్గెట్ ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. లైక్ అంటే అప్ సైడ్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ లాగా వచ్చినప్పుడు టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. ఇక్కడ వదిలేయండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉన్నది. బేరిష్ సైడ్ ఎంట్రీస్ అంటే అది జస్ట్ ఏంటంటే రిట్రేస్మెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్. సో రిస్కీ ఎంట్రీ అట్ ద సేమ్ టైం ఏంటంటే కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ అనేది పెద్ద టార్గెట్ మనం పెట్టుకోకూడదు. ఆఫ్ కోర్స్ కిందకి వెళ్ళినా సరే మనం కొంత పాయింట్స్ దగ్గర తీసుకొని ఐదర్ స్కాల్ప్లా చేసేనా వచ్చేయాలి, లేదంటే కొంత టార్గెట్ దగ్గర ఇచ్చి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఎప్పుడు చెప్పాను కదా, లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ డే టైం ఫ్రేమ్ టచ్ చేసి అక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యే సినారియో జరిగితే అక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, స్లోగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. స్లోగా వెళ్ళి ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్ళే మాత్రం ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ వరకు టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. అంతకు మించి మనం వెళ్ళాం. ఓకే, నేనైతే వెళ్ళను. బికాజ్ ఏంటంటే ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయిపోతుందో అది మనం చెప్పలేం. ఓకే, సో అది మాట. ఓకే, టోటల్ పాసిబుల్ సినారియోస్ అన్ని మాట్లాడేసుకున్నాం. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ చూసారుగా, ఇది ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్ని మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.